అందజేస్తూ ఉన్నారు. సిద్దిపేట నియోజకవర్గం గ్రాడ్యుయేట్ ఎలక్ట్రిసిటీ టీజీఎస్ పీడీసీఎల్ సిద్దిపేట జిల్లా అది ఎదురుగా వస్తుంది. ఎదురు పంచే విద్యుత్ శాఖ ప్రగతి మన శకటం జిల్లాలో మొత్తం 5,09,119,66 విద్యుత్ వినియోగదారులు ఉన్నట్టుగా ఇక్కడ తెలుపుతూ ఉన్నారు. సిద్దిపేట జిల్లాలో 15 EHV సర్వీస్ సబ్స్టేషన్లు ఇక్కడ ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. 3,611 మంది లబ్ధి పొందుతున్నారని చెప్పి గౌరవ కలెక్టర్ గారికి విద్యుత్ శాఖ తెలియజేస్తూ ఉన్నది. విద్యుత్ శాఖ యొక్క మంత్రులతో వారందరూ టీజీఎస్ ఆర్టీసీ రవాణా శాఖ మరి వీళ్ళు కూడా మరి మహిళలకు ఉచితమైనటువంటి ప్రభుత్వ పథకాలైనటువంటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో దేశంలోనే చాలా అత్యున్నతంగా నిలిచింది. జాతీయ రోడ్డు భద్రత మహోత్సవాలు ఈ నెల జనవరి 1 నుండి ఈ నెల 31 వరకు కూడా జరుపుకుంటున్నాము. మరి మన దేశంలో ముఖ్యంగా తెలంగాణ వెళ్ళడం అనేది అత్యంత ప్రమాదకరం అని చెప్పి సూచిస్తూ అనేకమైనటువంటి రోడ్డు భద్రత రోడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి శకటాలతో మరి రోడ్డు రవాణా శాఖ చాలా గొప్పటి శకటాలను ప్రదర్శించింది. మరి ఆ తర్వాత రైతు లేకుంటే ఇంక సమాజం లేదు. సిద్దిపేట జిల్లా వ్యవసాయ శాఖ పక్షాన కూడా ఇక్కడ శకటాల యొక్క ప్రదర్శన జరుగుతుంది. రైతు భరోసా సీజన్కు ఎకరానికి 6,000 చొప్పున పథకం ఉన్నట్టుగా తెలియజేస్తూ ఉన్నారు. మరి ఈ నిధులు అందించేటువంటి పథకం పాస్బుక్ ఉన్న రైతులందరికీ కూడా మరి యాసంగి ఇవ్వడం, అలాగే మరణించిన వారందరికీ కూడా డబ్బులు చెల్లించేటువంటి పథకం, పంట రుణమాఫీ, వ్యవసాయ యాంత్రీకరణ, అలాగే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్, నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్ సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్టుగా వారు శకటాల ద్వారా ప్రదర్శించారు. డిఆర్డీలో గౌరవ కలెక్టర్ గారికి తెలియజేస్తూ ఉన్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఇందిరా మహిళా శక్తి భాగంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలను బలోపేతం చేసేందుకు మహిళా సంఘాల ద్వారా టీజీఎస్ ఆర్టీసీ బస్సులు, సోలార్ పవర్ ప్లాంట్స్ చేపడుతూ సిద్దిపేట జిల్లాలో తెలంగాణలోని ముందంజలో ఉంటుందని తెలియజేస్తూ ఉన్నారు. ఆ తర్వాత క్రమంలో మరి ఒక్క మండల సమాఖ్యకు 30 లక్షల చొప్పున మంజూరు చేస్తూ 23 మండలాల్లో సమాఖ్యలకు 6.9 కోట్ల రూపాయలు ఇచ్చినట్టుగా ఈ సంస్థ తెలియజేస్తూ ఉంది. అలాగే సోలార్ పవర్ ప్లాంట్ కొరకు ఉస్నాబాద్ మండలంలో మడద గ్రామంలో 8 ఎకరాలు ప్రభుత్వ భూమిని కేటాయించడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. నూతన గ్రామైక్య సంఘ భవనము 10 లక్షల చొప్పున 143 భవనాలు ఉన్నారు. మరి వీరందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఆ తర్వాతి శకటం జిల్లా నెక్స్ట్ హార్టికల్చర్ రాబోతుంది. మరి మేడం గారి యొక్క అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న ఫోటోస్ తో చాలా చక్కగా నిజంగా మహిళా సాధికారత ముందు కనబడుతుంది, వేదిక పైన కూడా కనబడుతుంది. డిఆర్డీఓ అంటేనే మహిళలతోనే అత్యున్నతమైనటువంటి గొప్ప అభివృద్ధిని సాధించవచ్చునని చెప్పి డిఆర్డీఓ తెలియజేస్తుంది. దీనికి అభినందనలు. మన 2025-26 గాను 6,500 ఎకరాల విస్తీర్ణం లక్ష్యం ఉండగా అందుకు చాలా మటుకు సాధించినట్టుగా ఈ సంస్థ తెలియజేస్తుంది. ఇప్పటి వరకు 910 మంది రైతులు ఈ అనేక మెట్రిక్ టన్నుల దిగుబడి సాధించినట్టుగా వారు తెలియజేస్తూ ఉన్నారు. సమీకృత ఉద్యానవన అభివృద్ధి మిషన్ MIDH పథకం దీనికి సంబంధించిన పథక శకటాలను ఆల్ఫా ప్రధానంగా ప్రదర్శిస్తూ మరి మేడం యొక్క మన్నలు పొందేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఆల్ఫా అనేది చాలా ప్రధానంగా ఉద్యానవన శాఖ తీసుకుని పట్టు పరిశ్రమ శాఖ కూడా ఇక్కడ శకటంలో ప్రదర్శింపబడుతుంది. ఆ తర్వాత DCO సాంస్కృతిక అభ్యున్నతి కోసం కృషి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రాథమిక వ్యవసాయ సంఘాల ద్వారా రైతులు పండించినటువంటి వరి ధాన్యం, మక్కలు, కందులు, పెసలు, శనగలు, పొద్దుతిరుగుడు మొదలైన పంటలను ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేస్తూ రైతులను దళాల నుండి కాపాడేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా లైవ్ గా వాళ్ళు ఇక్కడ ప్రదర్శిస్తూ చూపిస్తూ ఉన్నారు. మరి సిద్దిపేట కార్యాలయం పక్షాన అభినందనలు. చక్కటి చక్కటి ప్రదర్శన చేశారు. దీర్ఘకాలిక రుణాలు అందిస్తున్నామని కూడా వారు చెప్తూ ఉన్నారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మరి
దేశ విస్తీర్ణంలో, సామాజిక విస్తీర్ణంలో మరి ఫారెస్ట్ ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. అఖిల భారత పులులు గణన 2026 దీన్ని ప్రత్యేకంగా వారు తీసుకున్నారు. ప్రత్యేకమైనటువంటి ఏపీపీ ద్వారా అంటే యాప్ ద్వారా గత వారం రోజుల్లో పులులను గణించడం జరిగింది. ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు గంటగా చెప్తున్నారు. వారు కూడా పౌరుషానికి చిహ్నమైనటువంటి పులిని ముందుగా పెట్టుకొని వారు చక్కటి ప్రదర్శన చేస్తూ ఉన్నారు. ఇది ప్రగతి 4 సంవత్సరాలకు సంబంధించినటువంటి ప్రగతిని కూడా సాధించినట్టుగా వారు చెప్తూ ఉన్నారు. మరి అడవులు మంటలు మండినప్పుడు తీసుకునేటువంటి ఇలాంటి చర్యల గురించి కూడా వివరించే ప్రయత్నం చేస్తున్నారు. మరి సాంకేతిక పరిజ్ఞానంతో వారు అడవిలో ఎక్కడ మంటలు మండినప్పటికీ కూడా అటవీ శాఖ ద్వారా మంటలను ఆర్పడం జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. నిజంగా అడవిని తీసుకొని వచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది. అడవిని ఇక్కడ ఆవిష్కరించినట్టుగా కనబడుతుంది. ఇక్కడ దుబ్బాక, గజ్వేల్ మరియు హుస్నాబాద్ లో ఉన్నాయి. ప్రతి కేంద్రంలో ఆధునిక అగ్నిమాపక వాహనాలు, అలాగే మిస్ట్ బుల్లెట్, మినీ వాటర్ టెండర్లు, హోమ్ టెండర్లు వంటి అగ్నిమాపక వాహనాలు అందుబాటులో ఉన్నాయని తెలియజేస్తూ ఉన్నారు. అంతేకాకుండా సిద్దిపేట జిల్లాలో ఉన్న ప్రతి అగ్నిమాపక కేంద్రంలో అవసరమైనటువంటి అన్ని రకాల ఆధునిక అగ్నిమాపక పరికరాలు, ఎక్విప్మెంట్స్ అన్ని కూడా అందుబాటులో ఉన్నాయని చెప్పి మనకు గౌరవ కలెక్టర్ గారికి వారు తెలియజేస్తూ ఉన్నారు. ఆ తర్వాత డిపార్ట్మెంట్ ఫుడ్ సేఫ్టీ, మరి ఇంకా చట్టాన్ని కూడా ఒకటి అగ్నిమాపక, దాంతో పాటుగా టీజీఎఫ్డీ అని చెప్పి ఈ ఫైర్ సంబంధించినటువంటి దాన్ని కూడా వాళ్ళు చాలా ఘనంగా ప్రదర్శిస్తూ ఉన్నారు. ఎస్జీఆర్ఎఫ్ సిద్దిపేట మరి ఫైర్ సంబంధించినటువంటి ఎస్జీఆర్ఎఫ్ సిద్దిపేట శకటాన్ని కూడా రెండింటిని కూడా వారు ప్రదర్శించారు. ఆ తర్వాత ఫుడ్ సంబంధించి ఒక చట్టాన్ని తీసుకొని రావడం జరిగింది. వీళ్ళు చాలా సమర్థవంతంగా పనిచేస్తూ ఉన్నామని చెప్పి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరిలో కూడా ఆరోగ్యాన్ని పెంపొందించి అని చెప్పే ఉద్దేశంతో ఈ ఫుడ్ సేఫ్టీ పనిచేస్తుందని చెప్పి, అలాగే ఇట్రాయిట్ ఇండియా ఈ లక్ష్యంగా వాళ్ళు పనిచేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నారు. హెచ్ఎఫ్ఎస్ఎస్ ఉండదు, మీరు ఫాస్ట్ ఉంటేనే సమాజం చాలా బాగుంటుంది. మరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ 2047 తెలంగాణ రైజింగ్ ఈ లక్ష్యాన్ని పెట్టుకొని వీళ్ళు కార్పొరేట్ తరహాలో అందిస్తూ ఉన్నారు సేవలను, వైద్య సేవలను. నిజంగా తెలంగాణ 33 జిల్లాల్లో మన సిద్దిపేట అన్నిటిలో మనమే ముందు, మనమే ఫస్ట్. అలాగే వైద్య పరంగా కూడా మనమే ముందున్నాం. మాతా శిశు సంరక్షణ సేవల్లో కూడా వీళ్ళు ముందున్నారు. ఆపరేషన్లు చేయడం, కాన్పులు చేయడంతో పాటుగా మరి 5 సంవత్సరాలకు పిల్లలకు 12 రకాల వ్యాధుల నివారణకై వ్యాధి నిరోధక టీకాలు ఇచ్చే కార్యక్రమంలో వారు కూడా మరి ముందున్నారని తెలియజేస్తున్నారు. శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించేటువంటి అనేక కార్యక్రమాలు చేస్తున్నారని చెప్తూ ఉన్నారు. చాలా వెరీ గుడ్, చాలా బాగుంది. లైవ్ లో చూపిస్తే చాలా అద్భుతంగా మీరు ప్రదర్శన ఇచ్చారు. నిజంగా అంటే మనకు ఇక్కడ ఏదైనా సంఘటన జరిగితే తల్లి బిడ్డకు సురక్షితంగా ఉంచడానికి లేదా ఏదైనా ప్రమాదం జరిగితే ఎట్లా స్పందిస్తారని చెప్పి 108, 102 ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ ఎమర్జెన్సీగా పనిచేసేటువంటి వీటిని కూడా ప్రదర్శిస్తున్నారు. ఆ తర్వాత తొందరగా రావాలి. ఏలియన్ మరి లీడ్ బ్యాంక్ మేనేజింగ్ రంగం, ఈ లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో జిల్లా బ్యాంకింగ్ రంగం సాధించినటువంటి ప్రగతిని మరి ఏది ధనం మూలం ఏం జరగదన్నారండి. మీరు కూడా స్పీడ్గా రావాలి. ఎందుకంటే డబ్బు లేకపోతే ఆరోగ్యం లేదు, సంపద లేదు. సంపద అన్నింటికి మూలం మరి సిద్దిపేట జిల్లాలో మొత్తం 165 బ్యాంకు శాఖలు ఉన్నట్టుగా మేడం గారికి వారు ఉన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం చాలా పెద్ద మొత్తంలో కోట్లలో డిపాజిట్లు సాధించినట్టుగా, మరి మొత్తం రుణమాఫీలు కోట్లలో చేసినట్టుగా వాళ్ళు వివరిస్తూ ఉన్నారు. మొత్తం వ్యాపారంలో 18,707 కోట్లు సాధించినట్టుగా ఇది విశేషమైనటువంటి ప్రగతిగా చెప్పవచ్చు. ప్రత్యేకంగా రైతులు, మహిళలకు, వెనుకబడిన వర్గాలకు వాళ్ళు చేయూతనిచ్చినట్టుగా చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత క్రీడలు యువతకు చాలా ఇష్టమైనటువంటిది ఆటలు. మరి ఇక్కడ ఆటలకు సంబంధించినటువంటి ప్రగతిని కూడా వాళ్ళు ప్రదర్శిస్తూ ఉన్నారు. మరి క్రీడా శాఖ ఆధ్వర్యంలో మరి ఈ యొక్క ప్రదర్శన జరుగుతూ ఉన్నది. క్రీడలకు సంబంధించి మరి బాక్సింగ్, రెజ్లింగ్, కరాటే ఇలా అనేకమైనటువంటి
సైక్లింగ్ చేస్తూ వారు ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. ఆ తర్వాత లాస్య అనేటువంటి విద్యార్థి అంతర్జాతీయ పోటీలకు కూడా ఎంపిక కాబట్టి, అలాగే అనేక ప్రభుత్వ పాఠశాలల నుంచి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మరి అనేకమైనటువంటి పోటీలలో విద్యార్థులు ఎంపిక కావడం అనేది మన సిద్దిపేట జిల్లా పాలనా యంత్రాంగానికి నిదర్శనంగా చెప్తూ ఉన్నాం. కాబట్టి ఈ జిల్లా ఇవన్నీ కూడా ఈ రమేష్ గారు, యు భాస్కర్ గారు, ఈ ప్రవీణ్ గారు, టి అన్వేష్ గారు, ఎన్ భానుచందర్ గారు, డి ప్రతిభ గారు, జి ప్రవీణ్ గారు,